అందరికీ నమస్కారం అండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 7వ భాగము. దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు. లోకమంతా అవినీతిమయంగా ఉంది. నేరగాళ్ళు, మోసగాళ్ళు ప్రజాపాలకులుగా మారుతున్నారు. మన దేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతిపరులు, దుర్మార్గులు ఉండటం మనం చూస్తూనే ఉన్నాము. ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు. వారికి ధన సంపాదనే ధ్యేయము. ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఎవరికీ పట్టడం లేదు. ఒక పేదవాడు నేతగా మారటము దుస్సహజంగా మారింది. మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు. దేశ విభజన సమయంలో కూడా ఒకరినొకరు చంపుకున్నారు. ఇటీవల కూడా గుజరాత్లో నరమేధం జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న కొందరు హిందువులను సజీవ దహనం చేయటంతో అనేక వందల మంది ఒకరికొకరు మత కలహాలతో మరణించారు. ఇలాంటి విషాదకర సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి. క్రమంగా ఉన్మాదుల సంఖ్య పెరిగిపోతున్నది. అడవి మృగాలు అడవులలో నుంచి గ్రామాలు, పట్టణాలలోకి ప్రవేశిస్తాయి, మానవులను చంపుతాయి. పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దాని వలన వారు పొలాల కోసము, కలప కోసము లక్షల ఎకరాల్లో అడవులను నరికి వాటిలో పంటలు పండిస్తున్నారు. ఫలితంగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుంది. దీంతో అక్కడుండాల్సిన పులులు, ఏనుగులు, జింకలు, ఎలుగుబంట్లు మొదలైనవన్నీ ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మనుషులను హతమారుస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. బ్రహ్మంగారు పుట్టి జ్యోతిష్కం చెప్పిన సమయానికి మారుమూల పల్లెలే కాదు, పట్టణాలలోకి కూడా ఎలక్ట్రిక్ దీపాలు ఇంకా రాలేదు. అసలు వాటి గురించి ఎవ్వరూ ఊహించలేదు కూడా. ఆ తరువాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. కరెంటు ఉత్పత్తిలోని సూత్రము ఇదే. నీటి నుంచే విద్యుత్ వస్తుంది. ఈ శక్తి నీళ్ల నుంచి ఆవిర్భవిస్తుందనే విషయము మన అందరికీ తెలుసు. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పటము విచిత్రము. సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఒక అద్భుతాన్ని గుర్తు చేసుకుందాము. షిరిడి సాయిబాబా కూడా ఒకసారి నీటితోనే దీపాలు వెలిగించారు. సాయిబాబాకు రోజు వ్యాపారులు నూనె ఉచితంగా ఇచ్చేవారు. అయితే ఒకరోజు ఈ పకీరుకు ఉచితంగా నూనె ఎందుకు ఇవ్వాలి అనుకునే వ్యాపారులు తమ వద్ద నూనె లేదన్నారు. దాంతో సాయిబాబా తిరిగొచ్చి నూనె డబ్బాలో నీటిని పోసి దానితోనే దీపాలు వెలిగించినట్లు బాబా చరిత్రలోనే ఉంది. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు. ప్రాచీన కాలంలో చూస్తే హుణులు, తర్వాత ముస్లింలు, ఆ తర్వాత డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఆ తరువాత బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించారు. వందల సంవత్సరాలు పరిపాలించారు. భారతీయుల్లో సహజంగా ఉన్న అనైక్యత వల్లే విదేశీయులు మన దేశాన్ని పరిపాలించగలిగారు. ఈ పరిణామాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో ఊహించారు. మాచర్లలోని రాజులందరూ ఒక స్త్రీ కారణంగా తన్నుకొని మరణిస్తారు. పల్నాటి యుద్ధం గురించి చెప్పిన ఈ మాటలు అక్షర సత్యరాలు. నాయకురాలు నాగమ్మ వల్ల పల్నాడు శ్మశానంగా మారిపోయింది. చిన్న చిన్న పట్టింపులు, పౌరుషాల వల్ల యుద్ధం జరిగి వేల మంది హతమారిపోయారు. పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. దీనివల్ల కొన్ని గ్రామాల్లో ప్రజలు మరణిస్తారు. దీని గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వలేదు. ఇది విమానాలలో నుంచి వదిలే బాంబులు కావటానికి అవకాశం ఎక్కువగా ఉంది. వియత్నాం యుద్ధంలో జరిగింది అదే. ఇక్కడ ఎక్కువగా గ్రామాలపైనే అమెరికా సేనలు దాడులు జరిపాయి. అక్కడ వామపక్ష గెరిల్లాలు గ్రామాల నుంచే తమ సాహసోపేతమైన పోరాటం చేశారు. అమెరికా సేనలను భయకంపితులు చేశారు. వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక దేవాలయంలో దొంగలు పడటం మామూలైంది. ఒక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం అని ఏమిటి, అన్ని దేవాలయాలలో కూడా దొంగతనాలు సాధారణమయ్యాయి. వందల సంఖ్యలో హిందూ దేవాలయాలు సర్వనాశనమైపోయినాయి. గుజరాత్లోని అత్యంత సుసంపన్నమైన సోమనాథ దేవాలయం మీద అనేకసార్లు దండయాత్రలు చేసి అక్కడ సంపద మొత్తము దోచుకుని వెళ్లారు. 5000 సంవత్సరాల తరువాత కాశీలో గంగా కనిపించకుండా మాయమవుతుంది. ఈ కాల పరిణామము సరస్వతీ నది విషయంలో అక్షరాలా జరిగింది. వేదకాలం నాటి సరస్వతీ నది ప్రస్తుతం అంతర్ధానమైపోయిన శాటిలైట్ ద్వారా ఆ నది గతంలో ప్రవహించినదని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. గంగ విషయంలో జరుగుతుందో లేదో అనే సందేహమే అక్కర్లేదు. ఇప్పటికే గంగా నది ఉధృతి తగ్గింది. ఎండిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెన్నకేశ్వర స్వామి మహిమలు నాశనమైపోతాయి. కృష్ణానది మధ్య ఒక బంగారు తేరు పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనపడవు. ఇది ఇప్పటి వరకు జరగలేదు, కానీ ఇక ముందు జరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో ఇక ముందు పాపుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
పుణ్యాత్మల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి సాక్ష్యాలు నిదర్శనాలు అవసరం లేదు. కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యమే ఇది. ఇప్పుడు నడుస్తున్నది కలియుగము. అంటే న్యాయం ధర్మం ఒంటికాల మీద నడుస్తున్నాయి. మంచివారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మోసము ద్వేషము రాజమేలుతున్నాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 7వ అధ్యాయము సంపూర్ణము.